హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మాత్రం టీ తాగి టిఫిన్ చేస్తామండి. టైం వచ్చి 8 అవుతుంది టైం. ఇప్పటికి రాత్రి సొరికెళ్ళారు. మా ఆయన గారు అయితే బండి గంటుకుని వెళ్తున్నారు. పిల్లలకి వేసవకాలం సెలవులు ఇచ్చేస్తారు కదండి. మా కవల పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారండి వాళ్ళ అమ్మమ్మ గారింటికి. సెలవులు వస్తుంటూనే మొదలండి. నిన్న వీడియో పెడదాం, వాళ్ళు వెళ్ళేది వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారంటే టైం కుదరక పెట్టలేదు మేము. లేకపోతే ఒక వీడియో తీసి పిల్లలు అమ్మమ్మ గారు ఊరు వెళ్ళింది, ఏమేమి పట్టుకెళ్ళారో బంగినపల్లి మామిడికాయలు గట్ట పట్టుకెళ్ళారండి. అవన్నీ మీకు చూపిద్దును. కవర్ల ప్యాకెటా? అసలు కవర్లు బ్యాన్ చేస్తారు, అయినా కవర్ల ప్యాకెట్లు అమ్మేస్తున్నారు, మీరు తెచ్చేస్తున్నారు ఏంటో. నేనైతే ఈరోజు ఏం కూర వండుదాం అనుకుంటున్నానంటే ఇదేంటి పచ్చి జీడి గింజల కూర అండి. పచ్చి జీడి గింజల కూర చూపిస్తాను. అది కోసే విధానము, కాయ ఎలాగుందో ఏంటో అన్నీ చూపిస్తాను మీకు. చూసేయండి ఫ్రెండ్స్. చూసారా? ఇప్పుడు ఇవి అయితే ఇది ఇలా తీయాలి, ఇలా వద్దండి. దీన్ని కోసే విధానము చూపిస్తాను మీకు. అమ్మ చేయి కవర్లు కట్టుకున్నావా? ఈ కవర్లు కట్టుకుంటే దీనికి ఉన్న జిడ్డి గట్ట ఇవి తీసేటప్పుడు జిడ్డెట్టేద్దండి మొత్తం. కడిగినా వదలదు ఎక్కువ శాతం. అందుకే అలాగా బ్లౌజుల కింద కవర్లు తొడిగేస్తే చక్కగా బాగుంటుంది. అలా కాయలు తీసుకోవాలండి. అమ్మ పక్కెట్టారా చిన్ని? వాటికి ఇట్లా సపరేట్ కట్టుకుంటే బాగుంటుంది. దీని నుంచి ఇదైతే ఇలాగ సపరేట్ తీసేయాలండి. ఇది వేస్ట్. అంటే ఇది జీడి మామిడికాయ అవుద్దండి పండితే. కాయ ముదిరిపోయాక ఇది ఎండిద్ది కదా, ఇది ఎండినప్పుడు ఇది జీడి మామిడికాయ అవుద్ది. అంటే మనం చిన్నగా లేతగా ఉన్నప్పుడు ఒకవేళ గాలిదుమ్ములకి రాలిపోవచ్చు, కోసుకోవచ్చు కూర వండుకుంటాకే కట్టని అని తీసేస్తే ఇది ఇంకా వేస్ట్గా పాడేయవలసి వద్ది. అదే కానీ ఈ కాయ ముదిరింది అనుకుంటే ఇది జీడి మామిడికాయ అండి, బాగుంటుంది. ఉప్పు కారం కట్ట పెట్టుకుని తింటారు, సాల్ట్ కట్ట వేసుకుని. ఇప్పుడు ఈ పాడేస్తాం, ఇది ఇలా కొయ్యాలి. ఈ కాయలు బద్దలు అయితే పోయించాను. ఇగో బద్దలు చూసారు ఎలా కోస్తాను. ఇప్పుడైతే ఇవైతే పప్పు తీయాలి. ఇందులో వేసుకున్నాం కొన్ని తీయాలి. ఇదిగోండి పప్పు చూసారు ఎలాగొచ్చిందా? ఇదిగోండి బద్దలు అయితే ఇలా తీసుకోవాలి, ఇలా వస్తుందండి. చేతులు చూసారు ఎంత జిడ్డు అయిపోయినాయో. కవర్తో అయితే గమ్మున పని తెగులుతులేదని ఇంకా చేతితో చేసేస్తున్నాము. చూసారా? ఇవి అయితే అసలు వదలవండి 2 డేస్ దాకా. ఇదిగోండి పప్పు చూసారు ఎలాగొచ్చిందో. ఇందులో పప్పర తీయాలి మళ్ళీ. చెమటలు చూడండి ఎలా పట్టేసినాయి నాకు. అక్కడ ఫ్యాన్ వేసుకుని కూర్చుందామంటే ఎందుకులే చిరాకు అయిపోద్దని కూర్చుంటే చూసారా ఉక్కబోసేస్తుంది బాబాయ్. ఈ నెల వచ్చే నెల కూడా ఇలాగే ఉంటుంది అంటండి ఉడుకు. ఇదిగోండి పప్పు చూసారా శుభ్రం చేసుకుని కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇది అసలు ఉండకూడదండి ఇలాంటి. మా అమ్మాయి తీర్థం గురించి కొద్దిగా ఉండిపోయినట్టుంది. ఇది ఉంటే పప్పురు ఉంటే చేదొచ్చేద్దాం చిన్ని, చూసుకోలేదా? అసలు క్లీన్గా ఉండాలి కదా ఉబ్బడింగా. చూసారా పప్పు అయితే ఇలాగా క్లీన్ చేసుకున్నాను. ఇంత పప్పు వచ్చిందండి. ఎంత రద్దు ఎక్కువ పోద్ది, మొత్తం రద్దే. ఇది ఎక్కువ నానితేనే వస్తుంది అమ్మలుగా శుభ్రంగా. చూసారా? ఇగో జిడ్డు ఇలాగ అయిపోయింది, అందుకే అంటుకుని వదులుతులే. ఇది ఏదో తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా ప్రాసెస్ అండి, ఎక్కువ టైం పట్టేద్దా ఏతన. ఏ పప్పర్లు కూడా చూడలేదే. ఒకసారి కడుగుతాండి, వాష్ చేసేస్తాను. జిడ్డు ఉండటం గురించి అంటుకుపోద్దాం. ఇదిగో పప్పు అయితే రెడీ చేసుకున్నాను. ఈ గుండు ఉల్లిపాయ ముక్కలు చూసారా? చికెన్ వేసి వండితే మరి టేస్ట్గా ఉంటుందంట అని మా ఆయన 1 కేజీ చికెన్ తీసుకొచ్చారు. ఇదిగోండి దాకైతే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతున్నాయి. మసాలా సరుకులు చూసారా? ధనియాలు, ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క, చిన్న లవంగం మొగ్గలు, మిరియాలు. ఈ 5 వేసి మిక్సీ ఆడేసుకుంటానండి, అంటే మసాలా పేస్ట్ చేసుకుంటాను. చిన్నగా గరం మసాలా కూడా కొనుక్కొచ్చాను, ఒక 5 రూపాయల ప్యాకెట్. ఇది కూడా వేస్తాను, కొద్దిగా టేస్ట్ వస్తుంది అంటండి ఇది కూడా వేస్తే.
బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు చూసారా మగ్గిపోయి. ఇప్పుడైతే చికెన్ తీసుకుంటాను. కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు లేదంటే దగ్గర ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుంటున్నాను. కళ్ళుప్పు అయిపోయింది. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకున్నాము ఉప్పు కష్టమే. ఎక్కువసేపు కూర తిప్పకూడదు. అదే క్లాత్ పెట్టి కుతపాలు తప్ప దాకా తిప్పితే స్మెల్ వచ్చేదండి, నిలవ ఉండదు అంతే. ఇంకా నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు లేక ఈ చేతితో ఫోన్ పట్టుకుని తిప్పవలసి వస్తుంది. అందు గురించి చూడండి, జీడిపప్పు అయితే వేసుకుంటాను. నాకు వచ్చినట్టు నేను వండుతున్నానండి, నా పద్ధతిలోను. మా అత్తగారు ఇలాగే ఉండేవాళ్ళు. నాకైతే మా అమ్మ ఇంటికి అయితే ఇలాంటివి తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మాకు ఒక 6 ఎకరం ఉంది జీడి తోట. అందరూ తీసుకుని ఇలా వండుకుంటారు మా ఊళ్ళందరూ. ఇంకా నాకు అలవాటు అయింది వండుకోమని. మా అమ్మ ఎప్పుడో మా చిన్నప్పుడు ఉండేదండి కూర. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి, అమ్మమ్మ వాళ్ళు కూడా మా అమ్మకి ఇచ్చారు. మా అమ్మ దాంట్లో ఉండేయంట అప్పుడు. ఇంకా కొన్ని రోజులు అప్పుడు నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు. ఇక్కడికి వచ్చాకైతే నేను చూసి నేర్చుకున్నాను. మా అత్తగారిని, ఆడబొచ్చాలని గట్రా చూసి ఇలా వండుకుంటారనుకుని ఈ జీడిపప్పుతో మా చిన్న అత్తగారులు గట్రా ఉంటారు కదండి, అందు గురించి వచ్చింది. నాకు వచ్చినట్టు నేను వండుతున్నాను. ఏమైనా తేడా ఉంటే మాత్రం కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మసాలా వేసుకుంటాను. అంటే కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మసాలా వేసుకుంటాను. ఇదైతే ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటానండి మిక్సీలో పెట్టుకుని. మిక్సీ చూసారా, జీడిపప్పు వేస్తేనే మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా మగ్గితాకి కొద్దిగా మసాలా పేస్ట్ వేస్తాను. ఎందుకంటే తింపే ముందర కూడా వేసుకుని ఇప్పుడు కొద్దిగా ముక్కలు కడతాయి కదండి వేసుకుంటే, అందు గురించి కొంత వేస్తాను. మూత వస్తలేదు ఇది. చిన్న ఎల్లరా రైట్ పట్టుకో కుసుమా రాతల్వి. ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి కూర. అంత మనం పెద్దగా తిప్పకూడదు ఏదైనా కానీ, మెల్ల వచ్చేద్దాం కాకపోతే. ఇదిగోండి కొత్త కారం అండి. కారం ఆడిచ్చేసాను. ఇదైతే కొత్త కారం వేస్తున్నాను ఈరోజు. నేను నిన్నటిదాకా వచ్చింది, ఈరోజు అయితే కొత్తది వేస్తున్నాను. బాగా ఎర్రగా అనొద్దండి, తిక్కుగాని. కొత్తగా ఉన్నప్పుడు ఇంతే ఏదైనా. ముక్కలకే మసాలా పేస్ట్, కారం, ఉప్పు అన్నీ పట్టేసాక కొంచెం మగ్గనిచ్చి వాటర్ వేసుకుంటే చూసారా ఎంత రంగు ఉందో కూర. కొత్త కారం వలన ఈ రంగు ఉంటుందండి. ఇది ఒక 6 నెలలు పోతే మళ్ళీ రంగు తేడా వచ్చేద్దాం. జాడీలో పెట్టుకోవాలి కారం. చూసారా ఎలా ఉడికిపోతుందండి చక్కగా. ఇదైతే కొంచెం కరివేపాకు వేసుకుందామని కోసుకొచ్చాను. ఇప్పుడు కడిగి పెట్టానండి. ఇక్కడ పెట్టేడతాం గురించి ఇలాగ ఇక్కడ అయిపోయింది ప్లేట్. వేసాను కదా ఇందాక ముక్కలు పట్టాలని ఇప్పుడైతే దింపే ముందర వేసుకుంటానండి. అంటే దింపే ముందర ఏం కాగలే, కొద్దిగా ఉడికింది. ఉడికినప్పుడే అదే ఉడికాక వేసుకుంటే పేస్ట్ గిన్నెలో తీద్దాం అనుకోండి, కానీ ఇంకెందుకులే అలాగే కడిగేసేది కదండి మిక్సీ గిన్నె. కొంచెం వాటర్ వేయాలి. వంటగదిలో ఉడికొచ్చేస్తుంది ఏంటో. దగ్గరికి రమ్మ చిన్న. కరివేపాకు చూసారా, అయినా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర లేదు, అది కోసాం కదా జీడి పిక్కలదే,
అస్సలు వదులుతుంది జిడ్డు బాబాయ్. కూర అయితే ఈ రకంగా ఉడుకుంటే ఇంకా 2 కొద్దిగా ఉడకనిచ్చేసి కట్టేస్తాను. సరిపోయింది, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది కూర అయితే. కొద్దిగా ఉడకాలి ఇంకా. కూర అయితే ఉడికిపోయిందండి, చూసారా? చక్కగా జీడిపప్పు కూడా మెత్తగా ఉడికింది, బాగుంది. ఇప్పుడు కూడా బాగా ఉడికినాయండి. ఉప్పు కట్ట అన్నీ సరిపోయినాయి, కూర అయితే టేస్ట్గా ఉంది. ఈరోజు అయితే మా కూర జీడిపప్పుతోటి చికెన్ కర్రీ. చూసారా ఎలాగుంటే నాకు వచ్చినట్టు నేను వండానండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. సరే బాయ్.